బానుజి బగబగతో జనమంతా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే 40 రేంజ్ నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరోవైపు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఒకవైపు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. బయటకు వెళ్లాలంటేనే జంకిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఉక్కపోత ఒకవైపు, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా ద్రవ రూపంలో ఏదైనా ఫుడ్ తీసుకోవాలి, శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరే ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా నీడలో మాత్రమే ఉండాలి, ఎండలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదంటూ కూడా పూర్తి స్థాయిలో వైద్యులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొన్నటి వరకు కూడా కొంత వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా చెదురుమదురు వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో గత 2-3 రోజుల క్రితం కూడా వాతావరణం అంతా కొద్దిగా కూల్ అయినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో నిర్విరామంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప మిగతా సమయంలో ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా కొత్త కాగిపోతున్నటువంటి పరిస్థితి. అత్యధికంగా టెంపరేచర్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో జనమంతా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కూలర్లు కావచ్చు, ఏసీల సాయంతో కొంతమంది సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లలో నుంచి ప్రజలంతా బయటకు రావాలంటేనే జంకిపోతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు, హైదరాబాద్తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో ఇదే వాతావరణం కొనసాగుతున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే 40 రేంజ్ నుంచి 44 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఎండల తీవ్రత ఒకవైపు ఉంటే మరోవైపు వడగాల్పుల తీవ్రత ఉష్ణం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భూమి లోపల నుంచి సెగలు కక్కుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇళ్లలో ఉన్నటువంటి వారు సైతం కూడా కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఫ్యాన్లు వేసుకున్నప్పటికీ కూడా కూలర్ల సహాయంతో వారు సేద తీరే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వడగాల్పుల తీవ్రత కారణంగా తలుపులన్నీ క్లోజ్ చేసుకుంటూ మరి ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. సాయంత్రం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు వేడి తీవ్రత సాయంత్రం 6:30 ప్రాంతం వరకు కూడా కొనసాగుతుంది. మరోవైపు 7 గంటల ప్రాంతం రాత్రి వరకు కూడా వడగాల్పుల తీవ్రత అత్యధికంగా ఉష్ణం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో జనమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. పట్టణ ప్రాంతమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా ఇదే ఎఫర్ట్ కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఒకవైపు అయితే, మరోవైపు అత్యధికంగా ఉష్ణం వెలువడుతూ వడగాల్పులో వీస్తున్నటువంటి నేపథ్యంలో జనమంతా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. బానుడి బగబగలు సెగలు కక్కుతున్నటువంటి నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు, మేజర్ సిటీల వరకు కూడా ఇదే పరిస్థితి దాపురించినటువంటి పరిస్థితి. ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణం వెలువడడం ఒకవైపు అయితే, వడగాల్పుల తీవ్రతతో పాటు అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమి సెగలు కక్కుతున్నటువంటి పరిస్థితి. ఆ ఎండ వేడిమి తాళలేక వాహనదారులు కావచ్చు, ఇతరత్ర ప్రజలు సైతం కూడా, సామాన్య ప్రజానికం కూడా పూర్తి స్థాయిలో తెగ ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుంది, ఎప్పుడెప్పుడు వాతావరణం తమకు అనుకూలంగా రాబోతున్నటువంటి ఒక వేచి చూసేటటువంటి ధోరణిలో పూర్తి స్థాయిలో సేద తీరేటటువంటి క్రమంలో కావచ్చు, ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా, వాతావరణం చల్లబడుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు అయితే ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు సైతం తెగ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా షెడ్లలో కావచ్చు, టీన్లలో సేద తీరేటటువంటి కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ బాధ మాత్రం వర్ణాతీతం అని చెప్పాలి. మరి ముఖ్యంగా బిల్డింగుల్లో సైతం ఉన్నటువంటి ఆ కుటుంబాలు సైతం కూడా ఆ ఎండ వేడిమి తట్టుకోలేక ఆ కాకను భరించలేక ఎట్టకేలకైతే వారు కూడా తీవ్ర స్థాయిలో తెగ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలను మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు బానుడి బగబగలు సెగలు కక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. సేద తీరేటటువంటి క్రమంలో నీళ్లను ఆశ్రయించడం కాకుండా శీతల పానీయాలను ద్రవ రూపంలో ఫుడ్ తీసుకుంటూ కూడా ప్రజలంతా కూడా కొంత సమయం గడిపేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు, అత్యధిక వేడి గాలులు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనం మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్.